నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో సిల్వర్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి పోవడం జరిగింది. 1,20,000. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఓ పెన్ను, నోట్‌బుక్ దగ్గర పెట్టుకోండి. ఇన్వెస్టింగ్.com అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. దాంట్లోకెళ్ళాలి. అక్కడ ఇన్వెస్టింగ్.comలో లెఫ్ట్ సైడు కార్నర్‌లో మార్కెట్సు, కమోడిటీస్, రియల్ టైమ్ కమోడిటీస్, సిల్వర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే సిల్వర్ క్లిక్ చేసినామో ఆటోమేటిక్గా సిల్వర్ వస్తుంది. $36.355 ఉంది ఇప్పుడు. శుక్రవారం నైటు. శని, ఆదివారం వరల్డ్ మార్కెట్లు బంద్, కమోడిటీస్ మార్కెట్స్ బంద్. ఈ 36.77 శుక్రవారం నాడు 36.77 హై, 36.04 7.7 అంటే 36.77.040 అంటే 0.730 డిఫరెన్స్ రావడం జరిగింది. ఇప్పుడు $36.355 నడుస్తూ ఉంది. శుక్రవారం పెరగడం జరిగింది. శుక్రవారం నాడే మళ్ళీ ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఈ ఇజ్రాయిల్ ఇరాన్ వారు నడుస్తూనే ఉంది ఆ యుద్ధం. ఎప్పుడైతే యుద్ధ వాతావరణం ఉందో ఈ గోల్డ్ సిల్వరు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని షేర్ మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అయిందో అప్పుడు ఈ గోల్డ్ సిల్వరు ఈ సిల్వర్ ఈ మధ్య కాలంలో తక్కువ ఉండే మళ్ళీ ఒక్కసారిగా ఎందుకు పెరిగింది అంటే ఎప్పుడైతే గోల్డ్ ధర పెరిగిందో ఈ సిల్వరు ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్కే అంటే సిల్వర్ ఆర్నమెంట్స్ మీద పూతలు అనమాట, గోల్డ్ కవరింగ్ వేస్తారు. అందుకని గోల్డ్ కొనకుండా సిల్వర్కి ఎక్కువ డిమాండ్ పెరగటం జరిగింది, ఇండస్ట్రీస్కి ఎక్కువ పెరగటం జరిగింది, యూసేజ్ పెరగటం జరిగింది. ఈ వీటితో పాటు గోల్డ్ ఎప్పుడైతే 1,00,000 దాటిపోయిందో అప్పుడు చాలామంది ఈ కమోడిటీస్లో ఏది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని సిల్వర్ కొనడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు సిల్వరు 1,20,000కి రావటం జరిగింది. ఇక మనమేం చూడాలి, ఎలా చూడాలి అంటే సేమ్ మళ్ళీ ఎవరైతే ఇంట్రాడే కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేస్తా అంటే సిల్వరు మనము 15,000 కానీ ఉంటే 1 కిలో ట్రేడింగ్ చేసుకోవచ్చు. అది వోల్టాలిటీ అనమాట. రోజు వేలల్లోనే 1,20,000 నుంచి 4,000, 5,000, 10,000, 20,000, 15,000 కిలోకి అనమాట. అంటే 1,20,000 ధరది. దాని అప్ అండ్ డౌన్లు ఉదయం 9 నుంచి మార్కెట్లు నైట్ 11:30 దాకా ఉంటాయి మన కమోడిటీస్ మార్కెట్. ఈ కమోడిటీస్ మార్కెట్లు నైటు 11:30 దాకా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లో హై అనమాట. అయితే 3 సార్లు డిఫరెన్స్ వస్తుంది. ఆ 3 సార్లు ఏంటో చెప్తాను. ఈ 3 సార్లు ఏంటిది అంటే ఇప్పుడు మన మార్కెట్లు ఏదైతే నైటు 11:30కి మన మార్కెట్లు క్లోజ్ అవుతాయి. ఎప్పుడైతే మన మార్కెట్లు నైట్ 11:30 క్లోజ్ అవుతాయో వరల్డ్ మార్కెట్లు మాత్రం నడుస్తూనే ఉంటాయి. ఈ వరల్డ్ మార్కెట్లు ఏవైతే నడుస్తున్నాయో ఈ నైట్ 11:30 నుంచి మన ఉదయం 9 గంటల వరకు మన మార్కెట్లు 9ంటికి ఓపెన్ అవుతాయి. ఉదయం 9ంటికి ఓపెన్ అయ్యి నైట్ 11:30 వరకు ఉంటాయి. ఈ నైట్ 11:30 వరకు ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో వరల్డ్ మార్కెట్లు నడుస్తున్నాయి కాబట్టి అక్కడ ధర ఎంత ఉందో మూమెంటు అంటే సపోజ్ కనుక ఈ 11:30 మనం మార్కెట్లు క్లోజ్ అయినాక తెల్లవారి ఉదయం 9 గంటల వరకు కనుక వరల్డ్ మార్కెట్లు 1-2 గంటలు ఎంతో బంద్ ఉంటాయి నైటు, మళ్ళీ మిగిలినవన్నీ నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్లు కనుక ప్లస్లోకి వెళ్తే ఉదయం 9 కాగానే మనది రాత్రి 11:30 క్లోజ్ అయింది, తెల్లారి 9ంటికి ఏమవుతుంది, గ్యాప్ అప్ తోటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ టైం ఒకటి గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా సరే, క్రూడ్ ఆయిల్ కూడా అదే కథ. కమోడిటీస్లో ఏవైతే ఉన్నాయో గోల్డ్, సిల్వరు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసు, అల్యూమినియం, జింకు, లెడ్, నికిల్, కాపర్ అన్నీ కూడా అలానే ట్రేడ్ అవుతాయి. అయిపోయింది అంతవరకు. మళ్ళీ 12:30కి యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అయినాయో మన పని ఏంటిది, యూరోపియన్ మార్కెట్ల టైంలో కొంచెం వాలటాలిటీ ఉంటుంది. ఇక తర్వాత మన మార్కెట్లు 3:30కి అయిపోతాయి. సాయంత్రం 6 గంటలకి, అంతకుముందు 7 గంటలకు ఉండేది అమెరికా మార్కెట్లు ఓపెన్, ఇప్పుడు 6 గంటలకే ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ 6 గంటలకు మార్కెట్లు ఓపెన్ అయ్యే టైంకి అక్కడ మళ్ళీ మూమెంట్ ఉంటాయి. ఇవి మన పని ఏంటిది, సిల్వర్ చేస్తావా, ఒక 15,000 ఉంటే చాలు కిలో ట్రేడింగ్ చేసుకోవచ్చు. 5 కేజీలు 75,000 ఉంటే 5 కేజీలు చేసుకోవచ్చు, 30 కేజీలు చేసుకోవచ్చు. అంటే కిలో అయితే 15,000, 5 కేజీలు అయితే 75,000, 30 కేజీలు అయితే 15 × 30 4.5 లక్షలు. మన పని ఏంటిది, దాన్ని బట్టి మీరు ట్రేడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. ఫ్యూచర్ ప్రైస్కి, లైవ్ ప్రైస్కి, స్పాట్ ప్రైస్కి తేడా ఉంటుంది. స్పాట్ ప్రైసు ఎక్కువ ఉంటుంది, ఫ్యూచర్ ప్రైస్ తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే దీనికి టైం ఉంటుంది. ఓన్లీ దీంట్లో మార్జిన్ వరకే కడతాం, మొత్తం ఫుల్ అమౌంట్ పే చేయం. అదే బయట స్పాట్ మార్కెట్లో క్యాష్ మొత్తం పే చేయాలి.
అందుకని అక్కడ రేట్లు తేడా ఉంటాయి, అది గమనించాలి. ఎక్స్పైరీలు ఉంటాయి, అది గమనించాలి. టైమింగ్స్ ఉంటాయి, మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు మన మార్కెట్లు ఉంటాయి, అది గమనించాలి. ఇవన్నీ చేసి మనం ట్రేడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటున్నానంటే ఈ మధ్య కాలంలో మన మార్కెట్ల కంటే కూడా ఈ గోల్డ్ సిల్వర్ మార్కెట్ మీద ఎక్కువ శాతం అవేర్నెస్ పెరగటం, వరల్డ్ మార్కెట్లు కాబట్టి అప్ అండ్ డౌన్ ఈ మధ్యకాలంలో విపరీతంగా ఉండటం, వేలు పెరగటం కానీ వేలు తగ్గటం కానీ, ఇదంతా కూడా ఫ్యూచర్స్ మార్కెట్ కిందకి వస్తాయి. అంటే మార్జిన్ తోటి మనం ట్రేడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్న అమౌంట్ తోటి మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనేది ఎవరైతే ఉన్నారో దానికి ఇప్పుడు టూల్స్ వచ్చినాయి. ఈ టూల్స్ ఏమేమి ఉన్నాయి? సెమీ ఆల్గో సాఫ్ట్వేర్, ఆల్గో సాఫ్ట్వేర్, ఏఐ టూల్ ఉంది. అయితే అందుకని మనం ఏం చేయాలి? ఇవి టూల్స్ని కనుక ఉపయోగించుకొని మనం కనుక చేసుకోగలిగితే, అబ్జర్వ్ చేయగలిగితే, మీరు ఇంట్రాడే చేసుకుంటారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, మీ ఇష్టం. కాకపోతే మన ప్లాన్ ఏంటిది? ఇప్పటికీ ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో మీకు కావాలి అనుకుంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే సిల్వర్ గురించి బైసెల్ సిగ్నల్స్ ఇవ్వటం, సిల్వర్ ఎక్కడ చూడాలి, ఏం చూడాలి, ఎలా చూడాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, డిస్క్లైమర్ ఉంటుంది. ఓకే, ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.